ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 155వ భాగం. సరే, నిన్నటి వరకు కర్కటి వృత్తాంతం అంతా కూడాను వశిష్ఠ మహాదేవుడు రామునికి చెప్పడం జరిగిందనమాట. అన్నాడు, రామచంద్ర, కర్కటి అనేటువంటి రాక్షసి వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా నీకు వివరించాను. బాగా విన్నావు. ఈ ఉపాఖ్యాన్నే మామూలుగా కర్కటికోపాఖ్యానం అంటాము, సూచికోపాఖ్యానం అంటాము, విసూచికోపాఖ్యానం అని 3 పేర్లు ఉన్నాయన్నమాట ఈ ఈ ఉపాఖ్యానానికి. సరే, నువ్వు బాగా విన్నావు కదా, మరి ఈ వృత్తాంతం అంతా నీవు విన్నందువల్ల దీని ద్వారా నువ్వు గ్రహించిన సారం ఏంటి? నేను ఊరికే ఉపసుపోక చెప్పడం లేదు. ఒక ఉపాఖ్యానం చెప్పాను అంటే దాని వెనక ఒక పారమార్థిక సత్యాన్ని చెప్పడానికే నీకు ఒక ఉపాఖ్యానాన్ని నేను చెప్తున్నాను కదా. మరి నీవు గ్రహించింది ఏంటి దీంట్లో అని అడుగుతున్నారు వశిష్ఠ మహర్షి. అంటున్నారు, అయ్యా వశిష్ఠ మహాదేవా, దీని పేరు ఉత్పత్తి ప్రకరణం కదా, సృష్టి యొక్క ఉత్పత్తిని గురించి వివరించింది అని కానీ అంటావా ఏంటి? పేరేమో ఉత్పత్తి ప్రకరణం, కానీ పేరుకి ఇందులో చెప్పిన విషయానికి సంబంధమే లేదు. పేరేమో ఉత్పత్తి ప్రకరణం అంటే సృష్టి ఉత్పత్తి అయింది అనేటువంటి భావన మనకు వస్తుంది. కానీ ఈ ఉత్పత్తి ప్రకరణం చెప్పేది ఏంటంటే ఈ సృష్టి అనేది ఉత్పత్తే కాలేదు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. మనం సృష్టి ఉత్పత్తి ప్రకరణం అంటూనే ఇది సృష్టి ఉత్పత్తి అయింది అని నువ్వు గ్రహించడానికి లేదు. అసలు సృష్టి ఉత్పత్తే కాలేదు అని చెప్పడమే ఈ ఉపాఖ్యానం యొక్క ఉద్దేశం. ఆద్యంతాలు లేని, ఆది అంతము, మొదలు చివర లేనటువంటి పరమ కారణమైనటువంటి, అన్నింటికీ మూల కారణమైనటువంటి బ్రహ్మము నుండి జరించినటువంటి జగత్తు ఉత్పన్నమైనట్టు తోచుతుంది. అసలు ఉత్పత్తే కాలేదు అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తి అయినట్టు తోస్తుంది. ఉత్పత్తి అయినట్టు తోస్తుందే కానీ అది ఉత్పత్తి కానిదే అని మనం గ్రహించాలి. ఈ ఉత్పత్తి ప్రకరణం చెప్పేదంతా కూడాను ఈ బ్రహ్మం నుంచి జగత్తు ఉత్పత్తి అయినట్టు తోస్తుందే కానీ ఉత్పత్తి అయినది కాదు అని మనం గ్రహించాలి. ఈ సృష్టి అసలు ఉత్పత్తే కాలేదు అని చెప్పడమే ఉత్పత్తి ప్రకరణం యొక్క పరమోద్దేశం. రామా అంటున్నాడు వశిష్ఠ మహర్షి, రామా, నీటిలో కదిలేటువంటి అలలు ఆ నీటి కంటే భిన్నం కాదు, అవునా కాదా? సముద్రంలో పుట్టే అల ఆ సముద్రం కంటే భిన్నం కాదు. అయితే చూడండి, భిన్నం కానట్టు కనపడుతుంది, అభిన్నంగాను కనపడుతుంది. చూడండి, ఇది ఈ లాజిక్, ఇక్కడ పాయింట్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నీటిలో పుట్టేటువంటి అల, సముద్రానిలో పుట్టే అల సముద్రం కంటే భిన్నంగానూ కనిపిస్తుంది, సముద్రం కంటే భిన్నం కాకుండానూ కనిపిస్తుంది. భిన్నంగానూ కనిపిస్తుంది, అభిన్నంగానూ కనిపిస్తుంది. ఎలా భిన్నంగా ఎలా కనిపిస్తుంది? అజ్ఞానికి ఆ అల కేవలం నామం రూపంతో చూసేటువంటి అజ్ఞానికి ఇది అల పైకి ఉబ్బెత్తుగా ఉంది, దీనిలో జలం ఇలా పైకి లేచింది, దీని పేరు అల, దీనికి రూపం ఉంది, దీనికి నామం ఉంది అనేటువంటి దృష్టితో చూసేవాడికి అది భిన్నంగానే కనిపిస్తుంది. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఫలానా వస్తువు ఇదంతా ఉంది, ఇదంతా ఇవన్నీ కూడాను ఫలానా అని చూసేవాడికి ప్రపంచం ఉంది. అర్థమవుతుందా? సముద్రములో పుట్టే అల కొందరికి భిన్నంగా తోస్తుంది. ఎలాగా? నామరూపాలతో చూస్తే అలాగా కనపడుతుంది. ప్రపంచాన్ని కూడా నామరూప క్రియాత్మకంగా చూస్తే ప్రపంచంగా కనబడుతుంది. అర్థమవుతుందా? భిన్నంగా కనబడుతుంది. అదే అలా అభిన్నంగా కూడా కనపడుతుంది కొందరికి, ఎవరికి? జ్ఞానులకి.
జ్ఞాని ఏం చూస్తాడు? అరే ఈ ఉబ్బెత్తు ఆకారం ఏంటి, ఈ ఎగిసి పడడం ఏంటి, ఇదంతా కూడాను అందులో ఉన్నది సముద్రమే కదా అనేటువంటి భావంతో చూస్తాడు జ్ఞాని. వాడికి నామరూపాలను తీసుకోడు. నామరూపాలని పక్కన పెట్టేస్తే ఆ అలలో ఉన్నది సముద్ర జలమే. కాబట్టి జ్ఞానికి ఇది అభిన్నంగా తోస్తుంది. ఇక్కడ చెప్పడం అదనమాట. నీటిలో కదిలే అలలు ఆ నీటి కంటే భిన్నంగానూ అజ్ఞానికి కనపడతాయి, అభిన్నంగా జ్ఞానికి కనపడతాయి. పరమాత్మే ప్రపంచంగా అజ్ఞానికి కనపడతాడు. ఆ ప్రపంచమంతా పరమాత్మే అని జ్ఞాని దృష్టిలో చూస్తాడనమాట. జ్ఞాని ఆ దృష్టితో చూస్తాడనమాట. అలాగే ఏ విధంగా అయితే నీటిలో కదిలే అలలు ఆ నీటి కంటే భిన్నంగాను అభిన్నంగాను కనిపిస్తాయో, అర్థమైందా? అలాగే పరబ్రహ్మంలో తోచేటువంటి జగత్తు కూడా దానికంటే భిన్నంగాను అజ్ఞానికి కనపడుతుంది, అభిన్నంగా జ్ఞానికి కనపడుతుంది. ఇప్పుడు చూడండి ఎలాగా ఫలానా 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 అంటే విశేషాలు, ఇది ఇది అది ఇది ఆ వస్తువు ఈ వస్తువు ఆ చెట్టు ఈ చేమ ఈ కిటికీ ఆ తలుపు అన్నప్పుడు విశేషాలు అన్నమాట ఇవన్నీ. ఆ విశేషాల ఫలానా 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 అని చూస్తే మనం అది ప్రపంచం అయిపోతుంది. ఆ ఫలానా ఫలానా ఫలానాలో ఉన్నటువంటిది అంతా ఏకరూపమైనటువంటి సామ్యమైన పరమాత్మే అని చూస్తే అది సామాన్యము అంటాం దాన్ని. సామాన్య దృష్టితో చూస్తే ప్రపంచమే పరమాత్మగా కనపడుతుంది, విశేష దృష్టితో చూస్తే పరమాత్మే ప్రపంచంగా కనపడతాడు. రామా నేను చెప్తున్నది ఒకటే, ఈ జగత్తు సృష్టింపబడకున్నా సృష్టింపబడినట్లు తోస్తుంది. సృష్టింపబడలేదే అని చెప్పట్లేదు, సృష్టింపబడినట్లు తోస్తుంది అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఒక బీజం ఉందయ్యా, ఒక మామిడి విత్తనం. ఆ మామిడి విత్తనం బీజానికి ఫలం వేరువేరుగా కనపడతాయి. ఒక మామిడి విత్తనంకి ఆ మామిడిలోంచి ఫలం రెండిటి వేరువేరే కనపడతాయి, కానీ వేరు కాదు అది. ఆ బీజంలోంచి వచ్చిందే ఆ ఫలము. ఆ బీజంలోంచి మెరిగిన మొలక పెద్దదై పుష్పించి ఫలించి ఆ బీజంలోంచి వచ్చిందే. ఫలానికి బీజానికి వేరు లేదు, ఇక్కడ అభిన్నం ఇది, అయినా అది వేరైనట్టు కనపడుతుంది. అలాగే చిత్రూపమైనటువంటి బ్రహ్మం కంటే చైత్య రూపమైనటువంటి ఈ ప్రపంచం వేరు కాదు. చైత్యం అంటే నామ రూప క్రియలు, దేశకాల వస్తువులు, వృత్తులు, సంకల్పాలు అన్నీ కూడాను చైత్యం కింద. ప్రపంచం ఒక రకంగా చెప్పాలి, ప్రపంచం చైత్యం ప్రపంచం అనుకుంటే ఇక్కడ సరిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? చిత్రూపమైనటువంటి బ్రహ్మం కంటే కూడా ఆ చైత్య రూపమైనటువంటి ఈ జగత్తు వేరు కానే కాదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. రమ ఫల బీజాలకు జల తరంగాలకు ఎలా భేదం లేదు, ఫలానికి దాని యొక్క విత్తనానికి ఫలానికి ఎలా భేదం లేదో, సముద్రానికి దాని తరంగానికి ఎలా భేదం లేదో, అదే మాదిరి చిత్ అంటే జ్ఞానానికి, ఆత్మకి, పరమాత్మకి, చైతన్య అఖండమైనటువంటి ఆ చైతన్యానికి, ఈ ప్రపంచానికి ఏమాత్రము తేడా లేదు. ఒక్కసారి తేడా కనిపించింది అంటే అది ఎవరికంటే విచారం లేని వానికి, అజ్ఞానం ఉన్నవానికి ఆ తేడా కనపడుతుంది. ఏ కారణం చేతనైనా అటువంటి తేడా కనపడినట్లయితే అది విచారణ అనాలిసిస్ చేసి కొంచెం దాన్ని బాగా విచారణ చేసినట్లయితే ఆ తేడా నశించిపోతుంది, జ్ఞానంతో ఆ భావం నశించిపోతుంది. అర్థమైందా? రాఘవా, తండ్రి రామా, ఈ భ్రాంతి నీకు గనక ఎలా అంటే ఈ సృష్టి కలిగింది, సృష్టి ఉత్పత్తింది అనేటువంటి భ్రాంతి గనక వచ్చిందంటే ఒకనికి అది ఎలా వచ్చిందో అలాగే పోతుందయ్యా. ఆ భ్రాంతిని వదిలించుకోవాలా, ఈ సృష్టి ఉత్పత్తి అయింది అనేటువంటి భ్రాంతిని పరిత్యజించు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అలా పరిత్యజించినప్పుడే నీవు పరతత్వాన్ని గ్రహించగలవు. పరమాత్మ తత్వాన్ని గ్రహించాలి అంటే నువ్వు ఈ భ్రాంతిని పోగొట్టుకో. రామా, నా ఉపదేశాన్ని గనక వింటే, యోగ వాసిష్టాన్ని గనక వింటే నీకు ఈ భ్రాంతి విచ్ఛిన్నమవుతుంది. ఆనందంగా ఉంది. యోగ వాసిష్టంలో ఇంతగా లీనమై ఒక్కొక్క మెట్టు దాటుతూ ఉంటే నిజమైనటువంటి వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి ఆ యొక్క ఫలితం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనేటువంటి దృఢమైన నమ్మకం నాకు కూడా కలుగుతుంది. రాముడి కలిగినట్లే నాకు కూడా కలుగుతుంది. కాబట్టి రామ, నా ఉపదేశం కానీ విన్నట్లయితే నీటిలో భ్రాంతి పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది అబ్బాయి. అప్పుడు నీవు వస్తు రూపాన్ని
చూడు, వస్తువు అంటే ఏంది? పరమాత్మ అన్నా, వస్తువు అన్నా, చిదాకాశం అన్నా ఇవన్నీ కూడాను అన్నీ కూడాను పర్యాయ పదాలు అనమాట. వస్తువు అంటే పరమాత్మ, వస్తువు అంటే వస్తువు థింగ్ అని కాదనమాట. వస్తువు ఆభాస ఇవన్నీ కూడా పారమార్థిక పదాలు అన్నమాట. కొంచెం మనం అర్థం చేసుకో. కాబట్టి అప్పుడు నీవు ఆ వస్తువు స్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని నీవు గ్రహిస్తావు ఎప్పుడు నీకు భ్రాంతి గనక వెళ్ళిపోయినట్లయితే. ఈ మనస్సు అయినా చిత్తమైనా ఒకటే వాడుతుంటాం. ఈ చిత్తము లేదా మనస్సు దానివల్ల కలిగే అనర్థం, ఈ మనస్సు చిత్తము వల్ల ఈ అనర్థాలు మనకు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి ఈ అనర్థాలంటే? అసలు ఈ మనసుకు కారణం ఏదంటే అవిద్య. అవిద్య ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి అవిద్య? కర్మఫలాలు, వాసనలు, కారణ శరీరంలో ఉన్న కర్మఫలాలు, వాసనల వల్ల జ్ఞానంలో తొణుకు ఏర్పడి సంకల్పాలు ఏర్పడే, ఆ సంకల్పాలే గట్టిపడే సృష్టి అవుతుంది. అంతే, ఎక్కడ ఇంకేమీ లేదు. లోపల ఉన్నటువంటి ఆ వాసనలు, సంకల్పాలు ఏమవుతాయి? వృత్తులుగా మారుతాయి. వృత్తులు ఏమవుతాయి? ఇంద్రియాల నుంచి బయట కర్మలుగా మారుతాయి. ఆ కర్మలుగా మారి ఆ ఘనీభవించినటువంటి ఆ వృత్తులు, ఆ మనస్సు ఏదైతే ఉందో అదే సృష్టిగా మనకి కనబడుతుంది. కాబట్టి రామా, నా ఉపదేశంగా నువ్వు విన్నట్లయితే నీకు ఇదంతా కూడా నా అవిద్య అంతా శమిస్తుంది, మనసు శాంతి పొందుతుంది, మనసులో వికల్పాలు నశిస్తాయి. అసలు రహస్యం ఏంటంటే ఈ ముల్లోకాలు నీకు మనసులో మననం వల్లనే జరిగే నిర్మాణాలేనబ్బాయి. నీ మనసులో ఏర్పడేటువంటి సృష్టి ఇది. లీలోపాఖ్యానం చూసాం కదా, లీలోపాఖ్యానంలో అంతా మనసు చిత్తాకాశంలో భ్రమించేటువంటి ఆ 3 క్యారెక్టర్లన్నీ గురించి మనం చక్కగా విన్నాం లీలోపాఖ్యానంలో. ఈ ముల్లోకాలను ఎవరు సృష్టిస్తారు? బ్రహ్మాండాలు సృష్టించుకున్నారు. అర్థమైందా? విధూర రాజు, అదేవిధంగా ఆమె విప్రుడు దగ్గర నుండి పద్మరాజు నుండి విధూర రాజు వరకు ఇద్దరు లీలలు వీళ్ళందరూ మనసులో కల్పించుకున్నటువంటి సృష్టి అది. కాబట్టి ముల్లోకాలు మనస్సులో మననం వల్లనే జరిగే నిర్మాణాలు అబ్బాయి ఇవి. నువ్వు అసలు సృష్టి జరిగిందని ఎక్కడ చూస్తావంటే నీ చిత్తాకాశంలో చూస్తావు. దీనికి మూలాలు, ఈ సృష్టికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే చిత్తాకాశంలో మనస్సులోనే ఉంటాయి. ఏంటా మూలాలు? వాసనలు, సంస్కారాలు. ఆ మూలాలతో, ఆ వాసనలతో, ఆ ఫల సంస్కారాలతో నీవేం చేస్తావంటే అవి ఆ లోపల ఉన్నటువంటి ఆ బీజాలు బయటకు వచ్చి జడాకాశంలో ఫలిస్తాయి. లోపల సూక్ష్మ ప్రపంచం అది, మానసిక ప్రపంచం, మనోప్రపంచం, మనోమయమైంది. చిత్తాకాశం అది. స్థూల ప్రపంచం వచ్చి జడాకాశం. ఈ చిత్తాకాశానికి జడాకాశానికి మూలమైన ఆకాశం మరొకటి ఉంది, చిదాకాశం ఉంది. నువ్వు చిదాకాశానికి వెళ్ళేసరికి ఈ చిత్తాకాశంలో ఉన్నటువంటి బీజాలు ఉండవు. ఆ బీజాలు జడాకాశంలో వచ్చి ఫలించినటువంటి ఈ సంసారము ఉండదు. బీజము లేదు, వృక్షము లేదు, రెండు నశించిపోతాయి. చిదాకాశంలో రెండు పోతాయి. సూక్ష్మ ప్రపంచము లేదు, ఆ సూక్ష్మ ప్రపంచము లేదు, ఆ వృక్షం స్థూల ప్రపంచము లేదు. ఆ బీజమైన సూక్ష్మ ప్రపంచము లేదు, ఆ వృక్షమైనటువంటి స్థూల ప్రపంచం, జడాకాశం లేదు, చిత్తాకాశం లేదు, ఏమీ లేవు. కేవలము అధిష్టానమైనటువంటి చైతన్యం మాత్రమే ఉంటుంది ఆ చిదాకాశంలో. అది బీజమైన అదే, వృక్షమైన అదే. ఈ చిత్తాకాశము జడాకాశం వికల్పాలు ఇవి. అది నిర్వికల్పం. చిదాకాశం నిర్వికల్పం, వికల్పాలు లేని శుద్ధమైన శాంతమైనటువంటి చైతన్యం అది. వికల్పాలు లేనటువంటి నిర్వికల్పమైనటువంటి ఆ చిదాకాశం, ఆ చిదాకాశమే ఈ రెండింటికి కూడా మూలాధారం. ఆ చిదాకాశంలో అందులోనే ఈ వికల్పాలన్నీ, అందులో కూడా చెప్పుకున్న లీలోపాఖ్యానంలో చిదాకాశంలో భ్రాంతులే, ఇవన్నీ ఏర్పడే భ్రాంతులే అని. వికల్పాలన్నీ కూడా భాషించేది ఆ చిదాకాశంలోనే. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. రామ అది తెలుసు, ఒకటే ఒక పదార్థం, రెండు లేవు. అదే పరమ సత్యము అని నీవు గ్రహించు. సర్వము కూడాను సంకల్పాల ద్వారా వచ్చే మనసు చేసేటువంటి గారడియే. ఈ ముల్లోకాలు మనసులోనే మననం వలన కలిగేటువంటి నిర్మాణాలు మాత్రమే రామ. ఈ విషయం నువ్వు బాగా చక్కగా అర్థం చేసుకో. మరి ఇది అర్థం చేసుకోవాలి అంటే నీకు వివేకం అనేటువంటి ఔషధం నీకు తప్పనిసరిగా అవసరము. అర్థమైందా?
ఈ మనోవ్యాధి ఉంది నీకు, ఈ వ్యాధి ఉంది, సంసారం అనే వ్యాధి, భవరోగం అనే వ్యాధి, ఈ మనోవ్యాధి ఉందే, ఈ మనోవ్యాధికి చికిత్సకు ప్రయత్నం చేయవయ్యా. ఏందా వ్యాధి? ఈ చిత్తమే, ఈ మనస్సే జగత్ రూపమై విజృంభిస్తుంది. చిత్తం మనస్సు అనేది లేకపోతే జగత్తే లేదు. మనసులో ఉండేటువంటి ఆ వాసనలే ఆలోచనల రూపంలో, సంకల్పాల రూపంలో ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి క్రియాత్మకం అవుతున్నాయి. జగత్తు విజృంభిస్తుంది. ఈ శరీరము మొదలైన పదార్థాలన్నీ కూడాను, ప్రతిదీ కూడాను మనసులోంచి పుట్టినవే. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక చిన్న ఉపమానం భలే చెప్తున్నాడు అన్నమాట. రామా, ఈ కనపడే పదార్థాలన్నీ, ఈ శరీరము ఇదే పదార్థాలన్నీ కూడాను ఇసుకలో నూనె వేస్తే ఎలాగా కనపడదు. ఒక పెద్ద ఆయిల్ డబ్బా వేసి పెద్ద ఇసుక ఒక రాశి మీద పోసామనుకో ఒక చుక్క కూడా కనపడదు అనమాట. ఇసుకలో నూనె లేసేలాగా కనపడదు అనమాట. కాబట్టి ఈ శరీరం మొదల పదార్థాలన్నీ కూడాను ఎలాంటివంటే అలాగా లేనివే, ఉనికి లేనివే. రాగము, ద్వేషము అనేటువంటి వాటితో కలుషితం అయిపోయినటువంటి ఈ చిత్తమే, మనస్సే సంసారానికి మూల కారణం. రాగం, ద్వేషం ఎక్కడి నుంచి వస్తాయి? వాసనలు. అర్థమైందా? రాగం అంటే ఏంది? ఇష్టమైనటువంటి పదార్థం వైపు ప్రయాణం. ద్వేషం ఏంది? అనిష్టమైనటువంటి పదార్థాల వైపు ప్రయాణం. ద్వేషం అన్నమాట. రాగద్వేషాలు. రాగద్వేషాలు ఎక్కడి నుంచి వస్తాయి? రాగద్వేషాలకు కారణం ఏంటి? వాసనలు. ఒకనొక జన్మలో బాగా ఒకరిని బాగా ఇష్టపడితే అది రాగంగాను, మరొక దాని ద్వేషంగాను ఉంటాయి రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలే కలుషితమైనటువంటి ఆ చిత్తం ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈ చిత్తంలోంచి సంకల్పాలు పుడుతుంటాయి, సంకల్పాలు క్రియలు అవుతుంటాయి. ఇదే సంసారం. కాబట్టి మూలం ఏంది? పైన తెగులు పడితే చెట్టుకి పైన స్ప్రే చేస్తే కుదరదు. వేరుకు తెగులు పడితే సమూలంగా వేరుకి ట్రీట్మెంట్ ఇస్తేనే ఆ చెట్టు బతుకుతుందన్నమాట. కాబట్టి మూలం ఏంది? రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలను నాశనం చేస్తే అప్పుడు సంసారం బంధం అనేటువంటి వ్యాధి కూడా తొలగిపోతుంది. రామా, చిత్తం అనేటువంటి బాలుడు అజ్ఞానంలో, వాడికి పాపం భయంలో, అజ్ఞానంలో జగత్తు అనేటువంటి బేతాళాన్ని చూసినట్టు జీవుడు ఈ జగత్తును చూసి భయపడుతున్నాడు. వాడికి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత వాడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. నేనెవరు? నేను పరమాత్మ స్వరూపాన్నే కదా అనేటువంటి ఆ యొక్క జ్ఞానం వానికి ఎప్పుడు వస్తుంది? ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే. కాబట్టి రామా, ఈ జగత్ అనేది బ్రహ్మంలోంచే పుట్టింది, బ్రహ్మంలోనే ఉంటోంది, బ్రహ్మంలోనే లయిస్తుంది. కాబట్టి జగత్తు బ్రహ్మమే, దాంట్లోనే పుట్టి, దాంట్లోనే స్థితి కలిగి, దాంట్లోనే లయించేటువంటి ఈ జగత్తు బ్రహ్మం కంటే వేరు కాదు. చూసే ద్రష్ట, లోపల ఉన్నటువంటి ద్రష్ట, ఈ జగత్తును చూసే ద్రష్ట ఎవరు? బ్రహ్మమే. ఆ దృష్టి బ్రహ్మమే, దృశ్యము బ్రహ్మమే. త్రిపుటి లేదు. ద్రష్ట, దృశ్యం, దృష్టి మూడు కూడాను బ్రహ్మమే. కాబట్టి ఈ విషయాలని ఇక రాబోయేటువంటి కథలలో నేను రాబోయేటువంటి రోజుల్లో నీ కథల ద్వారా ఇవన్నీ వివరిస్తాను అంటున్నాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక చిన్న ఇది కూడా ఇస్తున్నాడు మనకి. మనోజ్ఞమైనటువంటి ఉపమానాలతో, మధురమైనటువంటి యుక్తులతో అట్లాంటి బోధ సలిపినట్లయితే అది శ్రోతల హృదయాలలో ఎలా ఉంటుందంటే నీళ్లలో వేసిన నూనెలాగా వ్యాపిస్తుందంట. అంటే ఉపమానాలు, యుక్తులతో చెప్పినటువంటి బోధ మనసుకు ఎక్కుతుందట. అందుకనేమో వశిష్ఠ మహర్షి ఇన్ని ఉపమానాలు, ఇన్ని యుక్తులు చేపట్టారన్నమాట. ఉపమానాలు లేకపోతే, మనోజ్ఞంగా లేకపోతే అది అర్థం కానిది, స్పష్టత లేనిది, ఉపమానాలు లేనిది, మనోజ్ఞం కానిది అయినటువంటి మాట శ్రోతల హృదయాల్లోకి ఎక్కదట. అది ఎలా ఉంటుందంటే ఇందాకేం చేశాడు? నీళ్లలో వేసిన నూనెలాగా వ్యాపిస్తుందన్నాడే, ఇప్పుడేం చెప్తున్నాడంటే ఇలాంటి అవి లేనటువంటి బోధ ఎలా ఉంటుందంటే బురదలో పోసిన పన్నీర్లాగా, బూడిదలో పోసిన పన్నీర్లాగా, బురదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది అని అంటున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మహర్షి ఏం చెప్తారో వేచి ఉందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.